హాయ్, హలో, నమస్తే అండి. అందరూ మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేసినట్టున్నారు కదా! అయితే ఇది ప్రిపరేషన్ అనేది అంత ఈజీగా అయ్యే పనైతే కాదు. మన డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటూ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం హ్యాపీగా ఇటు స్టడీని, అటు ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి కొన్ని టిప్స్ అనేది నేనైతే ఫాలో అవుతున్నాను. మీకు కూడా యూస్‌ఫుల్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇల్లంతా అందరూ డిపెండ్ అయ్యేది మన మీదే. సో, అన్ని వర్క్స్ మనమే చూసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన స్టడీని కూడా మనం ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌లో ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఒకేసారి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకొని హడావుడి పడడం కంటే సింపుల్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ చిన్నగా ఒక్కొక్క సబ్జెక్ట్ క్లియర్ చేసుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈజీగానే మనం సక్సెస్ సాధించవచ్చు. దానికోసం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎయిమ్ అన్నది బిగ్గా ఉండాలి. టీఎస్పీఎస్సీలో గ్రూప్స్ జాబ్ కొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ అ బిగ్ ఎయిమ్. సో ఆ బిగ్ ఎయిమ్ అనేది మనకి ఒక మోటివేషన్. అండ్ తర్వాత ఏంటంటే మనం స్టార్ట్ చేసేది సింపుల్ స్టెప్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఒకేసారి ఈరోజు నేను ఒక బుక్ చదివేసేయాలి, ఒక సబ్జెక్ట్ క్లియర్ చేసేయాలి, ఇలా కాకుండా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇందులో అసలు ఇంట్రడక్షన్ ఏంటి అన్నది ఈరోజు చూడాలి. అలా సింపుల్గా మన టార్గెట్ ఉంటే అది రీచ్ అయిన తర్వాత మనకు ఒక రకమైన హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో దాని నుంచి మనకి పాజిటివ్ ఆలోచనలు అనేది రావడం వల్ల మనం దాన్ని ఈజీగా ఇంకొక డేకి పెంచుకోగలుగుతాం. సో అలా మన టార్గెట్ అన్నది ఎప్పుడు ఉండాలి. తర్వాత మెయిన్గా ఏంటంటే అందరూ చెప్పేది టు డూ లిస్ట్ చేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఏంటి, ఈరోజు చదవాల్సింది ఏంటి. ఎప్పుడైనా టార్గెట్ కొంచెంగా పెట్టుకోండి, మీ కెపాసిటీకి తగ్గట్టు పెట్టుకోండి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హౌస్ వైఫ్స్కి ఉంటాయి, హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లలకి ఉంటాయి, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి ఉంటుంది. అందరికీ ఉన్నది 24 అవర్సే. సో 24 అవర్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఏంటంటే హెల్త్ కూడా చూసుకోండి. సఫిషియెంట్గా నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు మనకి ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం కూల్గా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం చేయాల్సిందంతా క్లియర్ అవుతుంది. ఎలా చేయాలి, ఇంత చేయాలా, అంత చేయాలా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం అసలు స్టార్ట్ చేయకుండా ఉంటే ఏ పని అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడమే ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, దాని మీద కూర్చొని వర్క్ చేయాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఇది ఈరోజు చదవాలి అని తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏం చదవాలి అన్నది మనకు ఒక ఐడియా ఉంటే దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఏదో అలా బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోకుండా ఈరోజు నేను ఇది కంప్లీట్ చేశాను, ఇందులో రివిజన్ చేశాను, ఇందులో బిట్స్ ప్రాక్టీస్ చేశాను అన్నది ఒక క్లియర్ మైండ్ సెట్తో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అందరం ఏమీ మిస్టర్ పర్ఫెక్ట్స్ కాదు. చిన్న చిన్న ప్లాన్స్తో, చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో అవుతూ వెళ్తే కూల్గా అయితే వెళ్తుంది. మొత్తం మేనేజ్ అయితే చేయగలుగుతామని చెప్పను, కానీ హరీబరీగా కంటే ఇది ఈజీగా అవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల్ని కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు మీరు స్ట్రెస్గా తీసుకోకుండా వాళ్ళు ఆడుకునే టైంలో, వాళ్ళు ఎంగేజ్డ్గా ఉండే టైంలో మీరు స్టడీని ప్లాన్ చేసుకోండి. చెప్పడం అంత ఈజీ కాదు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ చదవడం. కాకపోతే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేస్తూనే వాళ్ళని ఎంగేజ్లో ఉంచి మన స్టడీస్ అన్నది మనం చేసుకుంటూ వెళ్తే బెస్ట్ రిజల్ట్స్ అన్నది వస్తాయి. అన్నీ సూపర్ కూల్గా జరగాలంటే జరగదు. కొన్ని వాటికి మనం అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగుతూ ఉండాలి. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే నమ్మకము, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం అన్నీ మేనేజ్ చేయగలుగుతాం. కష్టం అని అనుకుంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఎందుకు చేయలేము, దీన్ని ఇంకా సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తే మనలో ఉన్న క్రియేటర్ బయటకు వస్తారు. అందరిలో ఒక క్రియేటర్ ఉంటారు, కాకపోతే దాన్ని అందరూ బయటికి తీసుకురారు అంతే. దాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ లైఫ్లోనే మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. సో ముందు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్, టెన్షన్ తీసుకోవద్దు. కూల్గా చేసుకుంటూ వెళ్ళండి. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకోగలుగుతాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.